వెళ్ళిన పని ఏమైంది? ఆ కేసు నంబర్ తెచ్చాను సార్. అలా అనకండి బాబు, మీకు దండాలు పెట్టుకోవడం తప్ప ఫీజులు ఇచ్చుకోలేని దరిద్రులం. ఇవి తీసుకోండి బాబు. వద్దమ్మా. కాదనకండి, తీసుకోండి. నేను వాదించింది మీరిచ్చే ఫీజు కోసం కాదు, మీకు దూరమైన న్యాయం కోసం. వస్తాను. బాబు గారు ఫీజు తీసుకోకుండా వెళ్ళాడు అంతేగా. చూడమ్మా, కొందరికి డబ్బు ఎనర్జీ, కొందరికి ఎలర్జీ. ఒక్కసారి ఆ నోటు ఇవ్వు. చూడమ్మా, ఈ నోటు మీద ఉన్న సింహం బొమ్మ కింద ఏమి రాస్తుంది? సత్యమేవ జయతే. నోళ్లు కొట్టి డబ్బు సంపాదించే విధవలు ఈ పాయింట్ చూస్తారా? చూడరు. కానీ ఆయన చూశాడు. అందుకే డబ్బు పాయింట్ కంటే ఆయనకు ఈ పాయింట్ అంటేనే ఇష్టం. ఆ పాయింట్తో నడిచి వెళుతున్న ఆ మనిషి నడక చూడమ్మా. ఆ నడకలో నీతి, ఆ చూపులో నిజాయితీ, ఆ గుండెల్లో సత్యం, ఆ ఆలోచనలో ధర్మం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన హానెస్ట్ రాకే. బాగా చెప్పావరా, అదరు కొట్టేసేవరకు. మొత్తానికి అబద్ధ సాక్ష్యం చెప్పడంలో నువ్వు నంబర్ 1 అనిపించుకున్నావురా. అది సరే గానీ చీర రంగు అడిగినప్పుడు పెన్ చూపించేస్తాను చెప్పారా? ఒరేయ్, ఆ గడ్డ గురించి అడిగినప్పుడేరా కొద్దిగా కంగు తిన్నావు. ఏం చెప్పాలో మా లాయర్ నాకు సరి చేయలేదురా. ఆ కంగారులో లేదు అని చేశాను. ఏవైతేనేవరా, మన డబ్బులు మనకు వచ్చేసి అంతకంటే ఏం కావాలా? తగ్గిస్తాను. ఏటా ఇదే లోపల ఎందుకు రాబద్దని చెప్పావు? చెప్తే నీకేంట్రా? నన్ను కొడతావు? అబద్ధం చెప్తే నీ అబ్బాను కూడా కొడతాను రా. ఏంట్రా మావాడిని కొట్టావు? ఏరా, నీ కూతురు, నీ తల్లి, నీ చెల్లి అదే స్థితిలో ఉంటే అప్పుడు చెప్తావు అబద్ధం? అది నా ఇష్టం. ఏంటో చెప్పు. ఆడదాని మీద గౌరవం లేని వాడికి అమ్మా అని హరిచే హక్కు లేదురా. మళ్ళీ అబద్ధం చెప్పావు. ఎంత చూస్తారా?